నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అతి వినయం దూర్త లక్షణం అంటారు. బయటకు శాంతి మంత్రాలు జపిస్తూనే లోపల గోతులు తవ్వటం డ్రాగన్ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. భారత సరిహద్దుల్లో ఇప్పటికే గ్రామాలు నిర్మించి కవ్విస్తున్న చైనా ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్కు కూతవేటు దూరంలోని అణ్వాయుధాల కర్మాగారాలను సిద్ధం చేస్తోంది. అసలు సిచువాన్ పర్వతాల మాటున ఏం జరుగుతోంది? న్యూయార్క్ బయటపెట్టిన ఆ భయంకర నిజాలేంటి? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ చైనా విషయంలో అది అస్సలు వర్తించదు. ఎందుకంటే డ్రాగన్ దేశం నోటితో శాంతి మాటలు చెబుతూనే చేతలతో యుద్ధ తంత్రాన్ని నడుపుతోంది. ముఖ్యంగా భారత్తో సరిహద్దు వివాదం కొనసాగుతున్న తరుణంలో మన సరిహద్దులకు అతి సమీపంలో చైనా చేపడుతున్న అణ్వాయుధాల తయారీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. న్యూయార్క్ బయటపెట్టిన సంచలన నిజాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. చైనా తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవటానికి ఎంచుకున్న ప్రదేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిచువాన్ ప్రావిన్స్ ఇది చైనాలోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. ఇక్కడ అత్యంత రహస్యంగా శత్రువుల కంటికి చిక్కకుండా చైనా 2 భారీ ప్లాంట్లను నిర్మించింది. అవే జీటాంగ్, పింగ్టాంగ్ ప్లాంట్లు. అరుణాచల్ ప్రదేశంకు ఈ ప్రాంతం కేవలం 800 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. యుద్ధ విమానాలు లేదా క్షిపణుల పరంగా చూస్తే ఇది చాలా తక్కువ దూరం. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ ప్లాంట్లో భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. భూగర్భంలో సొరంగాలు, అత్యంత రక్షణ కలిగిన కట్టడాలు ఇక్కడ వెలిశాయి. ప్రపంచానికి నిరాయుధీకరణ పాఠాలు చెప్పే అగ్రరాజ్యాల్లో ఒకటిగా చలామణి అవుతూ తన సరిహద్దుల్లో మాత్రం మారణాయుధాలను కుప్పలు పోస్తోంది చైనా. ఈ గుట్టును రద్దు చేసింది సాదాసీదా సంస్థ కాదు, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత విశ్వసనీయత కలిగిన న్యూయార్క్. అమెరికా నిఘా వర్గాలు సేకరించిన సమాచారం, అత్యాధునిక ఉపగ్రహాలు తీసిన చిత్రాలను విశ్లేషించిన తర్వాతే ఈ కథనాన్ని ప్రచురించింది. గతంలో చైనా అణ్వాయుధాల తయారీ నెమ్మదిగా ఉండేది. కానీ ఇప్పుడు జీటాంగ్ ప్లాంట్లలో అణుబాంబులకు అవసరమైన భాగాలను తయారు చేయడంలో చైనా వేగాన్ని అమాంతం పెంచేసింది. అణ్వాయుధ తయారీకి కీలకమైన ప్లూటోనియం ఉత్పత్తిని చైనా రహస్యంగా పెంచుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే చైనా ఈ ప్లాంట్లను బీజింగ్ దగ్గరో లేక ఉత్తర చైనాలోనో నిర్మించలేదు. సరిగ్గా మన అరుణాచల్ ప్రదేశ్కు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసింది. ఇరుగు పొరుగు పొత్తు ఇంట్లో వాళ్ల ముత్తు అంటారు. కానీ ఇరుగు పొరుగు వాడే బాంబులు తయారు చేస్తుంటే భారత్ ఊరుకుంటుందా? ఖచ్చితంగా లేదు. ఈ పరిణామం భారత రక్షణ రంగానికి పెద్ద సవాల్గా మారింది. భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్వాన్ లోయ ఉదంతం తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో సరిహద్దులకు సమీపంలో అణ్వాయుధాల తయారీని వేగవంతం చేయడం అంటే భారత్ను పరోక్షంగా బెదిరించటమేనని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు అణ్వాయుధాలు, మరోవైపు సరిహద్దుల్లో రోడ్లు, వంతెనలు, సైనిక స్థావరాల నిర్మాణం. చైనా వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. వల భారత్ మాత్రమే కాదు, చైనా చర్యల వల్ల అమెరికా, జపాన్ వంటి దేశాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. అంతర్జాతీయ నియమ నిబంధనలను చైనా బేఖాతరు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. ముందు వెనక చూడని ముదుసలి, అదుపులేని గుర్రం ఒక్కటే. చైనా ఆయుధ కాంక్ష కూడా సరిగ్గా ఇలానే తయారైంది. తాజా నివేదిక ప్రకారం 2030 సంవత్సరం నాటికి 1000కి పైగా అణు వార్ హెడ్లను సిద్ధం చేసుకోవాలని చైనా పక్కా ప్రణాళికతో ఉంది. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు, ప్రపంచ ఆధిపత్యం కోసం వేస్తున్న పెద్ద ఎత్తుగడ. గతంలో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య అణు పోటీ ఉండేది. కానీ ఇప్పుడు చైనా తాను కూడా ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలని చూస్తోంది. ఒకప్పుడు రక్షణ కోసమే అణు ఆయుధాలు అనుకున్న చైనా ఇప్పుడు దాడి చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటోంది. చైనా ఇప్పుడు చేస్తున్న ప్రయోగాలు ఏమీ కొత్తవి కాదు. వాయువ్య చైనాలోని సిచువాన్ పర్వత ప్రాంతాల్లో చైనా అణు ప్లాంట్లు దశాబ్దాల చరిత్ర కలిగినవి. సుమారు 60 ఏళ్ల క్రితమే అమెరికా, నాటి సోవియట్ యూనియన్లకు ధీటుగా ఎదగాలనే లక్ష్యంతో
ఈ ప్లాంట్లను నిర్మించారు. పర్వతాల మధ్య భూగర్భంలో ఉన్న ఈ ప్లాంట్లు శత్రువుల కళ్లకు చిక్కకుండా చైనా తన అణు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. పాత ప్లాంట్లను ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో ఆధునీకరిస్తూ ఉత్పత్తిని ముమ్మరం చేస్తోంది. కాపలా లేని ఇల్లు కనిపిస్తే ఆక్రమించుకోవడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. భారత్ విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. అప్పట్లోనే వాటిలో వేలాదిగా సైంటిస్టులు, ఇంజనీర్లు, కార్మికులను వినియోగించింది. జిటాంగ్, పింగ్టాంగ్ ప్లాంట్లలో అణు కార్యక్రమాలను దూకుడుగా కొనసాగించింది. అయితే 1980ల నాటి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో అక్కడి సిబ్బందిని భారీగా తగ్గించేసింది. కానీ 20 ఏళ్లుగా ఆ 2 ప్లాంట్లపై చైనా బాగా దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. అంతేగాక అణు వార్హెడ్ల తయారీకి వాటికి పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసిందట. ఆ క్రమంలో ఆ రహస్య అణు కేంద్రాలను జిన్పింగ్ సర్కారు నానాటికి విస్తరిస్తూ వస్తున్నట్టు ఉపగ్రహ చిత్రాలు కూడా తాజాగా తేల్చాయి. అక్కడ అణు వార్హెడ్ల తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా 2019 నుంచి అక్కడ కార్యకలాపాలు అనూహ్య రీతిలో వేగం పుంజుకున్నట్టు శాటిలైట్ నిఘా నిపుణుడు రెనీ బాబియార్జ్ను ఉటంకిస్తూ న్యూయార్క్ పేర్కొంది. జిటాంగ్ ప్లాంట్ల వద్ద కొత్త బంకర్లు, అత్యంత దృఢమైన గోడలు పుట్టుకొచ్చాయి. పైపుల వ్యవస్థను బాగా విస్తృతపరిచారు. అక్కడ ప్రమాదకర అణు వ్యర్థాల పరిమాణం భారీగా పెరుగుతోందనేందుకు ఇది నిదర్శనం. అత్యంత తీవ్రమైన పేలుడుతో కూడిన ప్రయోగాలను తరచూ నిర్వహిస్తున్నట్టు పలు ఆధారాలున్నాయని రెనీ పేర్కొన్నారు. వీటిని హార్వర్డ్ వర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త హుయ్ జాంగ్ కూడా ధృవీకరించారు. ఇక పింగ్టాంగ్ ప్లాంట్లో యురేనియం శుద్ధి కార్యకలాపాలు సాగుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అక్కడ ఏకంగా 360 అడుగుల ఎత్తైన నిర్మాణాలున్నట్లు తెలిపింది. ప్రధాన భవనం పరిసరాల్లో పలు కొత్త నిర్మాణాలు జోరుగా సాగుతున్నట్టు వెల్లడించింది. అణ్వాయుధాల విషయంలో రష్యా, అమెరికా తర్వాత చైనా ప్రస్తుతం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. దాని వద్ద ప్రస్తుతం కనీసం 600 అణు వార్హెడ్లు ఉన్నట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ అంచనా వేసింది. 2030 నాటికి దాన్ని కనీసం 1000కి పెంచుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం రష్యా వద్ద ఏకంగా 5400 అణ్ వార్హెడ్లు ఉండగా అమెరికా వద్ద 5200 దాకా ఉన్నాయి. వాటితో పోలిస్తే చైనా అణు సంపత్తి తక్కువే అయినా వాటి సంఖ్యను అది శరవేగంగా పెంచుకుంటున్న తీరు ఆందోళన కలిగించేదేనని నిపుణులు అంటున్నారు. అమెరికా, రష్యా నడుమ అమల్లో ఉన్న వ్యూహాత్మక అణు నిరాయుధీకరణ ఒప్పందం ఇటీవలే ముగియడం తెలిసిందే. దాన్ని పునరుద్ధరించే క్రమంలో చైనాను కూడా ఒప్పందం పరిధిలోకి తేవాల్సిన తరుణం ఆసన్నమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాడులేని బొంగరంలా చైనా తన అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో గ్రామాలు, రోడ్లే కాదు, ఇప్పుడు అణు బాంబుల ఫ్యాక్టరీలను కూడా మన కళ్ల ముందే ఉంచుతోంది. ఇది కేవలం భారత్కే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ హెచ్చరిక. దీనిపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.